యేసుక్రీస్తు నామంలో మరి ప్రాంత గ్రామ ప్రజలకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు కనుక దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుందండి. మానవుడి యొక్క జీవితము, మనిషి యొక్క భూమి మీద ఉన్న జీవితము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఆ మీదట దుఃఖము ఆయాసమే. కనుక మానవుని జీవితం అల్పమైనదండి, నీటి మీద బుడగలాంటిది. కొంతకాలమే ఈ మానవుని జీవితం. కానీ మనిషి అనుకుంటున్నాడు కదా, ఈ లోకమే శాశ్వతం, ఈ లోకం తర్వాత ఏమీ లేదు, ఈ లోకమే జీవితం అని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరము మన్ను నుండి తీయబడింది కనుక మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు చేరుతుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కనుక ఆత్మకు మరణం లేదు, ఈ శరీరానికే మరణం. అందుకే అంటారు కదా, చచ్చిపోయాడు అంటారు. కనుక చచ్చింది శరీరం, పోయింది ఆత్మ. కనుక ఎక్కడికి వెళ్తుంది ఈ యొక్క మనిషిని ఆత్మ అని చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 స్థలాలు ఉన్నాయి దేవుని యొద్ద. ఒకటి పరలోకం, రెండోది పాతాళలోకం, నరకం. కనుక మన ఆత్మ నరకంలో అన్న ఉండాలి, పరలోకంలో అన్న ఉండాలి అంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారు పరలోకంలో ఉంటారండి. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో కన్యా గర్భమందు 2024 సంవత్సరం కన్యా గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని దేవుడు మాట్లాడాడండి. మారు మనసు అంటే ఏంటి? మనసు మార్చుకుంటమే, మతం మార్చుకోవక్కర్లా, కులం మార్చుకోవక్కర్లేదండి, మనస్సు మార్చుకోమన్నాడు. మనసు మార్చుకోవటం అంటే పాపం విడిచిపెడతమే, అతిక్రమములు విడిచిపెడతమే, మంచిగా దేవుని కొరకు జీవించడమే దేవుడు కోరుకునేదండి. తాగుడనే అసలు విడిచిపెట్టాలి, మోసము, అబద్ధాలు, జోజము ఇలాంటివన్నీ కూడా, వ్యభిచారము, దొంగతనం ఇవన్నీ కూడా మానమని దేవుడు చెప్తున్నాడు. మారు మనసు అంటే అదే. కనుక మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది అన్నాడండి దేవుడు. కనుక మనసు మార్చుకోమని చెప్తున్నాడు దేవుడు. మార్చుకోకపోతే పాపంలో ఉంటే కనుక నరకం అనేది కాచుకుని ఉందండి, నరకం అనేది సిద్ధముగా ఉంది. ఆ నరకం నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలోకి కన్యా గర్భమందు జన్మించి మనుషులందరి కోసము ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆయన మృతుడై చనిపోయి 3వ దినాన్ని సజీవుడిగా లేచి పరలోకానికి ఆయన వెళ్ళాడండి. కనుక దేవుడు నేటికి సమాధి ఖాళీగా ఉంది అంటే యేసుక్రీస్తు సమాధి ఒకటే. కనుక యేసుక్రీస్తు మళ్ళీ రాబోతున్నాడండి. ఆయన ఏంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, పాప క్షమాపణ పొందుతారో, దేవుడు ఆయనతో యుగాలు దేవుని రాజ్యంలో ఉండటానికి, దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. కనుక యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు మనుషుల పాపం నుండి, శాపం నుండి విడిపించి ఆ పరలోకానికి, నిత్యత్వానికి, యుగాలు ఉండే ఆ జీవితాన్ని దేవుడు మీకు ఇస్తాకి దేవుడు ఇష్టపడుతున్నాడండి. కనుక ఈ దేవుని యందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారండి. అంతేకాదు ఈ దేవుడు ఎవరి ఇంటిలో ఉంటాడో, ఎవరు హృదయంలో ఉంటారో ఆ కుటుంబానికి గొప్ప నెమ్మది, గొప్ప ఆశీర్వాదం అండి, గొప్ప సంతోషము కలుగుతుంది. కనుక యేసుక్రీస్తుని మీ హృదయంలో, మీ ఇంటిలో చేర్చుకోండి. అట్టి భాగ్యము ఆ పరలోకము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, పూజనీయుడా, పూజింపదగినవాడా, మహోన్నతుడానికి స్తోత్రాలు.
నాయన ఇక మీ దాసులు నిలబెట్టిన మారు మనసు కొరకు నుంచి ప్రభా కొన్ని మాటలు మాట్లాడి ఉన్నావు నాయన. నాయన ఎవరు ప్రభా నాయన పాపం అనే కట్లతో శాపం అనే కట్లతో ప్రభా ఏ కట్లతో కట్టబడి ఉన్నారో ప్రభా నా తేమతే మాకైతే తెలియదు. కానీ నాయన వ్యభిచారం గురించి ఇంకో దొంగతనం గురించి అనేకమైన మాటల గురించి నువ్వు మాట్లాడేవు తండ్రి, నీ స్తోత్రాలు. అట్టి కట్ల నుంచి నాయన ఎవరు తన పాపం నుండి విడుదల పొందరు, కట్ల నుంచి విడుదల పొందరు. కానీ ప్రభా అయా నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము తోసివేయనన్నావు తండ్రి. హృదయం అనే తలుపునద్దుని నేను తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తీస్తారో ప్రభా వారు నేను కలిసి భోంచేస్తానని వాక్కు చదివిస్తుంది నాయన. నీ స్తోత్రం నాయన ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు ప్రభా. నా దేవానికి స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. రక్షించమని నువ్వు ఆకర్షించమని దర్శించమని అడుగుచున్నాను నాయన. యంత్రం ద్వారా ప్రభా ఎంతమంది అయితే ప్రభా నా తండ్రి మాటలు ఉన్నారో ప్రభా ఎవరికి ప్రభా నాకు అర్థమైందో నేను అర్థమైన అందరి వారిని దర్శించండి, అర్థం కాని వారిని కూడా మీరు దర్శించి ఆకర్షించమని అడుగుచున్నాను. ఊరికే ప్రభా ఇక్కడ ప్రకటించబడలేదు నాయన, నీ చిత్తం ఉంది, నీ ఎన్నుకుంది, నీ ఏర్పాటు ఉంది నాయన. అయా ఈ స్థలం అంది ఇప్పుడు ఈ సమయం అంది ఇలా ప్రకటించాలని చిత్తం ఉంది. అనాదికాల సంకల్పం అంది, ఇది నీ సంకల్పము కనుక నేను నామం పేరిట ప్రభా ఇక కూడి ప్రభా నా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా ప్రకటించిన ప్రతి మాటను కూడా నాయన ప్రతి హృదయంలోనికి పంపమని నువ్వు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. నువ్వు స్తోత్రాలు ప్రభా, నువ్వు దర్శించి ఆకర్షించమని ప్రభా, నీ చిత్తము నీ బిడ్డల పట్ల నెరవేర్చమని, ఈ గ్రామాన్ని రక్షించమని, గ్రామ ప్రజలను రక్షించమని, ఆశీర్వదించమని, దీవించమని, నిత్య మహిమలోనికి ప్రభు నీ పిల్లలను సిద్ధపరచమని అడుగుచున్నాను. దేవానికి గొప్ప కార్యం చేయమని తోడుండమనటి శాపము పాపము అనేకమైన కట్టల చేత ఉన్న వారిని విడిపించి రక్షించమని తండ్రి నువ్వు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.